బయటకు వచ్చిందో ఆ కంటెంట్ మీరు ఇప్పటికే వాచ్ చేశారు. సో తన్ను ఏమన్నా అడగాలంటే మీరేమడుగుతారు? ఇద్దరిలో ఫస్ట్ ఎవరితో డైరెక్ట్ చేయాలని కోరిక? మా ఇద్దరిలో ముందు ఎవరు అనుకుంటున్నాను? నేను అదే క్వశ్చన్ నేను కూడా అడగబోయా. ఇద్దరు ఒకటేసారి చేస్తామంటే ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకుంటారు? దీనికి నాకు షేర్ తీసి అంటే నేను ఒక స్కెడ్యూల్ ఇక్కడ చేసి వచ్చి ఇంకో స్కెడ్యూల్ ప్యాలరే చేస్తాను. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ చేస్తాం? ఫస్ట్ స్కెడ్యూల్ మార్నింగ్ 6 to 6 మీకు చేసి ఈవినింగ్ 6 to 6. ఆ రోజు నైట్ కలిసి నువ్వంటే నేను నైట్ కనెక్ట్ అన్న ఇందాకేమనుకున్నావు? నీ మీద నాకేం కాదు తమ్ముడు, యువర్ హార్డ్ వర్కింగ్ అని చెప్తున్నాను. అయితే ఓకే. ఇప్పుడే కదా మీరు ఇద్దరు పంచులు వేసుకొని ఉన్నారు. అవును. ఏమన్నా ఉంటే అక్కడే వేస్తాను, అవును. కాకపోతే ఇక్కడే పడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ దట్స్ స్మార్ట్ ఆన్సర్ మిస్టర్ ఆశిష్. థ్యాంక్ యూ అన్న. నిజంగా నీకే అనిపించిందా హీరో అవ్వాలని? లేకపోతే దిల్రాజు గారు కానీ శిరీష్ కానీ మా ఇంకా చచ్చిపోతున్నారా బాబు హీరోలు చుట్టూ తిరగలేక మన ఫ్యామిలీ హీరోని రెడీ చేయాలి అలా అయితే అని ఏమన్నా అన్నారా? లేదు, నేను వెళ్ళి ఫస్ట్ ఎప్పుడు ఏజ్ అనిపించింది ఆశిష్? ఎప్పుడు నీలో హీరో నువ్వు చూసుకున్నావు ఫస్ట్? నాకు ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం అన్న. చూసేవాడు నేను మన సంగీతంలో అక్కడ ఇక్కడ ఎరగదీసేవాడు. సో ఆర్యా మూవీ చూసి ఆర్యా మూవీకి డాన్స్ ప్రాక్టీస్లు బన్నీ అన్న ఇవన్నీ చేసేటప్పుడు ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు కూడా మేము అందరం పిల్లలందరం ఆడుకుంటుంటే ఆయన పక్క రూమ్లో 31st నైట్ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంత డాన్స్ ఇంత పిచ్చున్న వాళ్ళు ఇలా చేస్తారని అలా నాకు డాన్స్ మీద స్టార్ట్ అయింది ఫస్ట్. దాని తర్వాత సెట్స్కి వెళ్ళడం అవన్నీ చూసి నాకు పెద్ద సినిమాలంటే ఇంట్రెస్ట్ కలిగింది కానీ యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ కలగలేదు. కానీ వన్ ఫైన్ డే నాకు అనిపించింది ఐ వాంట్ టు యాక్ట్. నాకు ఎందుకు వచ్చిందో ఆ రీజన్ కూడా తెలియదు. ఏ ఏజ్లో అనిపించింది? ఐ థింక్ 14 or 15. దాని తర్వాత రాజుగారికి చెప్పగానే నీ మొహం చూసుకున్నావు అద్దంలో అన్నాడు. నీ అప్పుడు మనం బాగా నడితే ఒకరోజు వచ్చి మాట్లాడతా అని చెప్పి మొత్తం ప్రాపర్గా సెట్ అయ్యి మేక్ ఓవర్ అయ్యి అప్పుడు కూడా సరే లుక్స్ బాగుంటే యాక్టర్ అయిపోతారా అని అడిగారు. అంటే అప్పుడు నేను యాక్టింగ్ కోర్సులన్నీ చేసి ఒక షో రీల్ చూపించి అప్పుడు దాని తర్వాత వచ్చా. నాకు 7 years ప్రాసెస్. సో ఆల్మోస్ట్ బయట వాళ్ళలాగే ఆడిషన్స్ చేయాల్సిన అన్ని చేసావు. లుక్ టెస్ట్లు చేసావు, ప్రాక్టీస్లు చేసావు, డ్యాన్సులు చేసావు, అన్ని చూపించావు. ఐ జస్ట్ వాంట్ నో దట్. ఎందుకంటే నేను రౌడీ బాయ్స్ ఫస్ట్ సాంగ్ చూపించాడు నాకు రాజన్న. సాంగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది నాకు సాంగ్. సో అప్పుడు నేను అడిగా, తన ఇంట్రెస్ట్ అని వచ్చినట్టు మీరు కాదు కదా ఫోర్స్ చేసింటే చేసే మాకు సంబంధం, ఇన్ఫాక్ట్ నేను డిస్కరేజ్ చేశా అని చెప్పాడు. సో ఐ వాంట్ టు నో దాట్. రాజు గారు ఒక కథ విపరీతంగా నమ్మి, మరి ఆశిష్ కథ పగిలిపోయిందిరా ఒకసారి ఇను అని పంపించాడు నీ దగ్గరికి. నీకు నచ్చలేదు అనుకో, రాజుగారికి ఏం చెప్తారు, ఎలా చెప్తారు? అంటే నాకు రాజుగారికి ఆ మాత్రం బాండింగ్ ఉందన్న. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. నచ్చలేదు మరి నీకు ఎందుకు నచ్చింది? మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదేమో అని. కానీ రాజుగారి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు నచ్చలేదు దానికి కూడా రీజన్స్ చెప్పు. నీకు ఏ పాయింట్ నచ్చలేదు అది విని నాలో ఫ్లా ఉందా, అసలు కథలో ఫ్లా ఉందా, లేకపోతే ఈడ్లో ఫ్లా ఉందా అని ఒక డిస్కషన్ పెడతారు. సో ఐఎమ్ ఓపెన్ టు టెల్. నచ్చకపోతే నీకు నచ్చకపోయినా చెయ్యి, ఇన్నేళ్ళు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నా జడ్జిమెంట్ నా నమ్ము అన్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతాను. అంటే మీ ఇన్పుట్. ఇంటర్వ్యూలో కమిట్ అవుతున్నావు, ఖచ్చితంగా నన్ను వచ్చి అడగాలి. డెఫినెట్లీ.